ఈరోజు క్యాతన్పల్లి మున్సిపాలిటీ చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నికకు సంబంధించి మాకు పూర్తి స్థాయి మెజారిటీ ఉండగా కూడా ఇక్కడ మీరు చూస్తూ ఉన్నారు మీడియా వాళ్ళు, బీఆర్ఎస్ పార్టీ 10 మంది కౌన్సిలర్లు, సిపిఐ పార్టీ 4 కౌన్సిలర్లు, 22 మందిలో మొత్తం 14 మందిని మేము ఉన్నప్పటికీ కూడా కేవలం 7 స్థానాలు గెలిచినటువంటి కాంగ్రెస్ పార్టీ మంత్రి వివేక్ గారు వాళ్ళ కొడుకు ఎంపీ వాళ్ళు ఇవాళ గూండాగిరి, దౌర్జన్యము, పోలీసు హరాస్మెంట్తోని ఏదో రకంగా ఎన్నిక జరగకుండా లోపల గొడవలు చేసి వాయిదా పడేటట్టు చేయాలనేటటువంటి కుట్ర చేసిర్రు. ఆ కుట్రలో భాగంగా ఇవాళ పూర్తి స్థాయి కోరం ఉన్నప్పటికీ కూడా 14 మంది సభ్యులు ఉన్నప్పటికీ కూడా ఎన్నిక జరగనీయకుండా వాయిదా వేయడానికి అధికారులను, జిల్లా కలెక్టర్ను, స్పెషల్ ఆఫీసర్గా ఉన్నటువంటి ఎంఆర్ఓను వాళ్ళందరినీ మాట్లాడి వాయిదా వేయించి ఇవాళ ప్రజాస్వామ్యాన్ని పట్టపగలే మంత్రి వివేక్ క్యాతన్పల్లిలో హత్య చేసిండు. ముఖ్యంగా గడిచిన కొన్ని రోజులుగా రాష్ట్రమంతా చూస్తూ ఉంది క్యాతన్పల్లి మున్సిపాలిటీ వైపు. 22 స్థానాలకు 14 స్థానాలు బీఆర్ఎస్ సిపిఐ కూటమి గెలుచుకుంది. కేవలం 7 స్థానాలే కాంగ్రెస్ పార్టీ గెలిచింది. అయినప్పటికీ మా అభ్యర్థులు అందరూ కూడా భద్రాచలం కుటుంబ సభ్యులతో పోతే అక్కడ వాళ్ళ మీద దాడి చేసి ఎత్తుకపోవాలని చూసి మేము వెళ్ళి వాళ్ళను సేఫ్గా తీసుకొని వచ్చినాం. నిన్న మేము పోయేది ఉంటే ఎలక్షన్కి సంబంధించి చైర్మన్ ఎన్నికకు సంబంధించి పోయేది ఉంటే నిన్న పోనివ్వకుండా ఎక్కడికక్కడ అడ్డుకట్టలు వేసి బ్యారికేడ్లు పెట్టి ముళ్ళకంచెలు పెట్టి టైం కిల్ చేసి 12 లోపల మీరు రాలేరని చెప్పి నిన్నటి దాన్ని ఇవాళకి వాయిదా వేసింది. ఇవాళ కూడా మేము పోలీసులతో మాట్లాడి అధికారులతో మాట్లాడి మీరు ఫెయిర్ ఎలక్షన్ జరిపియండి, లా అబైడింగ్ సిటిజన్స్గా మేము పూర్తి స్థాయిలో సహకరిస్తామని చెప్పినప్పటికీ కూడా 3 కార్లలో రండి అన్నారు. మేము 3 కార్లలో పోయినాం. మా ఎమ్మెల్యే కోలక్ష్మి గారు నేను ఒక కారులో కూర్చున్నాం, సరే అన్నారు. తీరా పోయిన తర్వాత మళ్ళీ అక్కడ క్యాతన్పల్లి ఆర్ఓబి ఎంట్రన్స్లో మళ్ళీ మమ్మల్ని ఆపి అక్కడ టైం కిల్ చేసే ప్రయత్నం చేసి మా 21వ వార్డు కౌన్సిలర్ అయినటువంటి స్వర్ణలత గారి మీద ఏదో కంప్లైంట్ వచ్చింది, మీరెవరు కిడ్నాప్ చేసిరని చెప్పి అక్కడ కొద్దిసేపు ఆర్గ్యుమెంట్ పెట్టి మా స్వర్ణలత గారు క్లియర్గా చెప్పారు, మాకు బీఆర్ఎస్ పార్టీ టికెట్ వచ్చింది, నేను బీఆర్ఎస్ పార్టీ గెలిచిన కౌన్సిలర్గా బీఆర్ఎస్ పార్టీ తరఫున నన్ను ఎవరు ఏమనలేరు, మీరు ఇట్లా చేయొద్దు అని చెప్తే అక్కడ ఒక 15-20 నిమిషాలు ఆపి టైం కిల్ చేసేటటువంటి ప్రయత్నం చేశారు. అదేవిధంగా లోపలికి పోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కౌన్సిలర్లు కొంతమంది తాగొచ్చి ఈ మంత్రి వివేక్ ముందు, ఈ ఎంపీ ముందు మా మహిళా సోదరి మనలను ఇష్టం వచ్చినట్టుగా తాకరని చోట తాకిరు. చెత్త వేదవాళ్ళు, చెత్త నా కొడుకులు మీరు. సిగ్గుందా అని అడుగుతున్న మంత్రి వివేక్ను. నువ్వు అంటున్నావు కదా నన్ను రౌడీ అని, నువ్వు అంటున్నావు కదా నన్ను గుండా అని. నువ్వు నీ కొడుకు గూండాలు రౌడీలు. నీ ఇంట్లో ఆడబిడ్డలు లేరా? నీ ఇంట్లో ఆడకూతులు లేరా? మీరిద్దరు మంత్రి ఎంపీ కూర్చొని నీ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లతోని మా సోదరి మనల మీద దౌర్జన్యం చెప్పిస్తావా? మీ ఇంట్లో కూడా ఆడపిల్లలు ఉన్నారు కదా, మీ ఇంట్లో కూడా ఆడవాళ్ళు ఉన్నారు కదా, మీలాంటి మనుషులు కదా వాళ్ళు. తాకరని చోట్ల వాళ్ళని తాకిర్రు. వీళ్ళు పోయి మా కౌన్సిలర్ రాజశేఖరు, వీణంక సీను, భూమాగౌడు వీళ్ళు పోయి మంత్రిని దండం పెట్టి, సార్ ఏంటి సార్ మేము కూడా గిట్లయితుంది అంటే కనీసం మంత్రి చూసి కూడా చూస్తలేడట. మంత్రి ఆధ్వర్యంలో ఇవల్ల ఆడకూతుల మీద దౌర్జన్యం జరిగింది. వాళ్ళు ఇంట్లోకి వస్తూనే ఇప్పుడు మమ్మల్ని పట్టుకుని ఏడ్చిర్రు. మీ మీడియా వాళ్ళు విజువల్స్ తీసిర్రు. సిగ్గుండాలి మంత్రికి. గింత దుర్మార్గం ఒక్క మున్సిపల్ కౌన్సిల్ కోసం. పోయి ఇచ్చి పారేస్తాం, పో నువ్వు అడుగు, రిక్వెస్ట్ చేయి, ఇచ్చి పారేస్తాం పో కౌన్సిల్. మా ఆడకూతుల కంటే మాకు ఈ కౌన్సిల్ ఎక్కువ కాదు, నేను చెప్తున్నా పో. మా ఆడబిడ్డల మాన మర్యాదల కంటే నాకు ఈ మున్సిపాలిటీ సీట్ ఎక్కువ కాదు పో. సిగ్గుండాలా మీకు? షేమ్లెస్ పీపుల్ మీరు. గింత అనైతిక చర్యల, గింత దిగజారుడుతనమా? అరే ఎటువంటి కుటుంబం మీది? ఎన్ని పదవులు చేసిరు ఈ ప్రాంతంలో? ఎంతమంది ఆడబిడ్డలు మీకు ఓట్లేసిరు? ఎంత గౌరవ మర్యాదలు ఉండే మీకు? ఇదేం సంస్కృతి, ఇదే సంప్రదాయం? ఏం చేసుకొస్తారు? మొత్తం కాంగ్రెస్ కౌన్సిలర్లు తాగి వచ్చిరట. అరే వాళ్ళు ఇప్పుడు చెప్తుంటే ఇంటికి వచ్చి కిందికి వచ్చి మమ్మల్ని పట్టుకుని నేర్చుకుంటే చెప్తుంటే చాలా గాయమైంది, గుండె బాధ అనిపిస్తుంది. గింత అన్యాయం ఏంది నాకు అర్థం కాదు. చేసేటి మీరు రౌడీ పనులు, చేసేటి మీరు గుండా పనులు, చేసేటి ఈ రకమైనటువంటి వికృత చేష్టలు, మళ్ళీ మీరు ఉంటే మమ్మల్ని రౌడీలు గుండాలు అంటారు.
ఇవాళ కేతన్పల్లి మున్సిపాలిటీ కౌన్సిల్ సమావేశంలో దుశ్శాసన పర్వం జరిగింది. సిగ్గుండాలి మంత్రికి. నేను ఆడకూతులకు దండం పెట్టి చెప్తున్నా, ఇసొంటి ఎమ్మెల్యేని గెలిపించుకున్నారు మీరు. ఇక్కడ చెన్నూరు నియోజకవర్గంలో ఇసొంటి ఎంపీని గెలిపించుకున్నారు పెద్దపల్లిలో మీరు. ఇవాళ మేము ఓడిపోయిన ఫ్రస్ట్రేషన్లో మాట్లాడుతున్నామని వాళ్ళు అంటున్నారు. మాకేం ఫ్రస్ట్రేషన్ లేదు, మేము మంచిగానే ఉన్నాం. ప్రజల కోసం ఆనాడు గెలిపించినప్పుడు పనిచేసినాం, ఇవాళ ఓడిపోయినప్పుడు ప్రతిపక్షంగా పనిచేస్తున్నాం తప్ప వాళ్ళు ఇదేంది ఒక మున్సిపల్ కౌన్సిల్ కోసం ఈ రకంగా గింత దిగజారుడు చర్యలేంది, గింత నీతిమాలిన చర్యలేంది మాకు అర్థం కాదు. ఆ ఎంఆర్ఓ అనేటువంటి ఒక విధవ థర్డ్ క్లాస్ ఫెలో స్పెషల్ ఆఫీసర్గా ఉండి ఇంత జరుగుతుంటే చోద్యం చూస్తాడా? ఈ కలెక్టర్ అనేటువంటి దుర్మార్గుడు కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కంటిన్యూగా పనిచేస్తున్నాడు మంచిర్యాలలో. ఈ పోలీసు వాళ్ళందరూ డీసీపీ నుంచి మొదలుకొని ఎస్ఐల దాకా సిఐలు ఏసీపీలు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అయిపోయారు. ఈ జిల్లాలో అడ్మినిస్ట్రేషన్ లేదు, జిల్లాలో ఒక్క వ్యవస్థ సక్రమంగా పనిచేస్తలేదు. నేను ఆవేదనతో బాధతో మాట్లాడుతూ ఉన్నా. మేము పోతున్నామో మా కార్లు ఆపుతారు. మంత్రి గారి కాన్వాయ్ 7-8 కార్లతో పోతుంది, వందలాది మంది వాళ్ళు పోతారు. పోలీసులు ఉల్టా మా మీద లాఠీ చార్జ్ చేస్తారు. ఆత్మరక్షణ కోసం మమ్మల్ని మేము కాపాడుకునే ప్రయత్నం చేస్తే ఆ ఫోటోలు పెట్టి వీళ్ళు దాడులు చేసిర్రు. మేము దాడులు చేస్తున్నామా? దాడులు చేసినామా? గవర్నమెంట్ కన్నా 2 ఏళ్ళు దాటిపోయాయి కదా. అంతమంది 10 ఏళ్ళు ఉంటుంది కదా ఇక్కడ పదవులలో. దాడులు చేసినామా? నేను 10 ఏళ్ళు ఈ ప్రాంతంలో ఎంపీగా ఎమ్మెల్యేగా విప్పుగా ఉన్నా కదా. వివేక్ గారు మీరు అంతా తిరిగిరు కదా, ప్రతిపక్షంలో ఉండి ప్రెస్ మీట్లు పెట్టి మమ్మల్ని తిట్టిరు కదా. మీరు వేరే పార్టీలలో ఉన్నారు కదా, కాంగ్రెస్లో ఉన్నారు కొన్ని సంవత్సరాలు, బీజేపీలో కొన్ని సంవత్సరాలు ఉన్నారు. మీరు మంచిగా తిరిగిరు కదా. మీ మీద దాడులు చేసినాం ఎక్కడన్నా? ఇలా 2 ఏళ్ళు అయింది, 2 ఏళ్ళు దాటింది, 3వ సంవత్సరం పాలన. ఎక్కడన్నా ఏమన్నా చేసినామా? ఏమన్నా అన్నామా? ప్రజలు మీకు మ్యాండేట్ ఇచ్చారు మొన్న అసెంబ్లీ ఎన్నికలలో మంచి పని చేయండి అన్నాం తప్ప మేము ఎక్కడన్నా ఏమన్నా అన్నామా? ఇవాళ ఈ మున్సిపల్ ఎన్నికల్లో మేము గెలిచిన తర్వాత కూడా ఇంత అనైతికమైనటువంటి చర్యలేదు నాకు అర్థం కాదు. నిజంగా నేను చెన్నూరు నియోజకవర్గ ప్రజలకు, కేతన్పల్లి మున్సిపాలిటీ ప్రజలకు దండం పెట్టి చెప్తా ఉన్నా, వీళ్ళ చర్యలు, వీళ్ళ దుర్మార్గపు అనైతికపు దిగజారుడు పద్ధతులు గమనించండి. మీరే కాపాడండి. మమ్మల్ని ఎవరు కాపాడాలి? ఈ ఆడకూతులను ఎవరు కాపాడాలో రేపటి నుంచి కేతన్పల్లి మున్సిపాలిటీ పరిధిలో? సిగ్గుచేటిది. ఇట్స్ ఎ బ్లాక్ డే, ఇట్స్ ఎ బ్లాక్ డే. మన ఇళ్లలో కూడా ఆడకూతులు ఉన్నారు. అరే ఎన్నికలలో గెలుస్తాం ఓడిపోతాం పెద్ద విషయం కాదు గెలిపోవటంలో. ఒక మున్సిపల్ కౌన్సిల్ స్థానం కోసం గింత దిగజారుడా? మంత్రి ఎంపీ కూర్చొని కాంగ్రెస్ కౌన్సిలర్లకు తాగిపిచ్చి లోపలికి తీసుకొచ్చి ఆడకూతుల మీద మీరు ఇష్టం వచ్చినట్టు చేతులేసుడు, వాళ్ళని గుంజుకపోవడం. స్వర్ణలత గారిని గుంజుకపోయారట, ఎత్తుకొని పోతుర్రట. అరే ఇదేం పద్ధతి? ఎప్పుడన్నా ఉందా ఈ ఏరియాలో? ఎన్నడన్నా ఇటువంటి సంఘటనలు ఉన్నాయా? ఇంత అనైతికమైనటువంటి దిగజారు చర్యలు ముక్త కంఠంతో సమాజం అంతా ఖండించాలి, మేధావులందరూ ఖండించాలి. ఇది చాలా దారుణమైంది. బాధ అనిపిస్తుంది నిజంగా కూడా.